వికారాబాద్ జిల్లా పెద్దేముల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాఖీ కట్టడానికి భార్యతో వెళ్లి నీటి గుంతలో పడి మృత్యువాత పడిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా గండేడు కొండాపూర్కి చెందిన మార్పల్లి అంజిలమ్మ, లక్ష్మి దంపతులు రాఖీ కట్టడానికి భార్య సొంత ఊరైన పెద్దేములకు వచ్చారు. మంబాపూర్ బస్టాప్ లో దంపతులు లక్ష్మి, అంజిలమ్మ కూతురు శిరీష దిగారు. అంజిలమ్మ తాను తర్వాత వస్తానని చెప్పడంతో భార్య, కూతురుతో కలిసి గ్రామంలోకి వెళ్లిపోయారు. అంజిలమ్మ మంబాపూర్ గ్రామంలో మద్యం సేవించి చైతన్య నగర్ కు బయలుదేరాడు. మార్గ మధ్యలో ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. భర్త రాకపోయేసరికి భార్య పలుమార్లు ఫోన్ చేసింది. అయినా ఫలితం లేదు. వస్తాడని వేచి చూసింది. ఇంతలో గ్రామ శివారులో స్థానికులకు ఒక మృతదేహం కనిపించగా అది అంజిలప్పదని తెలిపారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పక్కల నీటి గుంతలు ఏర్పడడంతో అంజిలప్ప మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే కాల్ లిస్ట్ చేస్తే మీరు గొడవ అన్ని దొరుకుతాయి. ఇక్కడ గొడవ ఉంటే ఇప్పుడు చెప్పేసి మరి నాకు ఇక్కడ గొడవ అయింది సార్ సార్ అని చెప్పి మీరు పోతే దొరికితే మీరు గొడవ అని చెప్పాలి. ఎందుకు కూడా కనుకుంటున్నాను అంటే ఇంట్లో ఎందుకు పడ్డగా నీకు అనుమానం ఉందమ్మా? ఇలా లేదా మునిగిపోయింది కదా, ఏదో కారణం ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్ని రకాలు ఉంటాయంటే, ఒకటి మీ భార్య భర్త మధ్యలో గొడవ ఉండి అప్పుల బాధలు దుంకోవచ్చు, ఎవరైనా కొట్టి పడేయచ్చు, లేదంటే బుద్ధి పోవచ్చు. నీకు కారణం ఉంటుంది. నీకు ఏదో కూడా కారణం అనిపిస్తుంది కదా భర్త ఇంకోనికి. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే కాల్ లిస్ట్ చేస్తే మీరు గొడవ అన్ని దొరుకుతాయి. ఇక్కడ గొడవ ఉంటే ఇప్పుడు చెప్పేసి మరి నాకు ఇక్కడ గొడవ అయింది సార్ సార్ అని చెప్పి మీరు పోతే దొరికితే మీరు గొడవ అని చెప్పాలి. ఎందుకు కూడా కనుకుంటున్నాను అంటే